వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీకు తెలుసా, ఇంతకు ముందు ఇడ్లీ అంటే ముందు రోజే పిండి రుబ్బుకొని నెక్స్ట్ రోజు ఇడ్లీ వేసుకునేవారు. అలాగే దోశ చెయ్యాలి అంటే పిండి పులిసేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత దోశ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదండి, అంతా కూడా రెడీమేడ్. రెడీమేడ్ అంటే ఇన్స్టెంట్ గా బయట నుంచి రుబ్బిన పిండో లేదా పులిసిన పిండో తెచ్చుకోవడం కాదు. ఇన్స్టెంట్ అంటే మనం కూడా ఇంట్లో ఇన్స్టెంట్ గా దోశలు, ఇడ్లీలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం. మరి ఇన్స్టెంట్ లో అంటే ఇన్స్టెంట్ గా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అబ్బా అనే డౌట్ వచ్చింది కదా. ఎస్, మీకు ఎందుకండి డౌట్? నేనున్నా కదా, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. మరి ఈ రోజు నేను ఇన్స్టెంట్ గా దోశ వేయబోతున్నాను. అది కూడా నార్మల్ దోశ కాదండి, కొంచెం క్యాబేజ్ యాడ్ చేసి క్యాబేజ్ సన్నపోలో అని దోశ వేయబోతున్నాను. సో ఇదొక కొంకణి డిష్ అన్నమాట. ఇంక ఈ డిష్ గురించి అన్ని తర్వాత చెప్తాలేండి. ముందైతే మనం క్యాబేజ్ సన్నపోలోని స్టార్ట్ చేసేద్దాం. సో చెప్పా కదండి, ఇన్స్టెంట్ గా అంటే ఏం లేదు, ముందే మనం బియ్యాన్ని నానపెట్టి ఉంచుకోవాలి. సో ఫస్ట్ దీన్ని బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుందాం, అంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుందాం. అదైతే ఆల్మోస్ట్ మనకి ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. సో ముందు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది గ్రైండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఫస్ట్ దోశ బ్యాటర్ రెడీ అయిపోతే మనకి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. ఓకే, సో దీన్ని పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మిక్సీ చేసుకోవాలి. సో అది కూడా రెడీ చేసేసుకుందాం. సో ఇందులో ముందుగా కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. అండ్ తర్వాత బెల్లం. సో బెల్లం కొంచెం వేయండి, మరీ స్వీట్ ఎక్కువ కాకుండా, కొంచెం బెల్లం సరిపోతుంది. తర్వాత చింతపండు, తర్వాత ఎండుమిర్చి. సో ఇవన్నీ కలిపి మనం దీన్ని కూడా పేస్ట్గా చేసుకోవాలి. సో ఇది కూడా రెడీ అయిపోతే మనకు ఆల్మోస్ట్ హనీ రెడీ అయిపోయినట్టే. ఎస్, ఇది కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని కూడా తీసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే, దోశ బ్యాటర్ తీసుకున్నాం కదా, ఇందులో మనం ఈ గ్రైండ్ చేసిన మిక్స్చర్ కలుపుకోవాలి. సో చూసారా, ఇన్స్టెంట్ అంటే నిజంగా ఇన్స్టెంటేనండి. సో ఈ దోశ మిక్స్లో మనం ఈ కొబ్బరి మిక్స్ కూడా వేసుకొని, అండ్ తర్వాత ఆనియన్స్, తర్వాత క్యాబేజ్. చెప్పా కదా క్యాబేజ్ సన్నపోలో అని, సో కాబట్టి క్యాబేజ్ యూస్ చేస్తున్నాం. క్యాబేజ్ ఇలా పచ్చి పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుంది. దోశ వేసినప్పుడు అది కొంచెం హాఫ్ కుక్ అవుతుంది కదా, అలా తింటేనే చాలా మంచిది. అంటే కొంతమంది క్యాబేజ్ కర్రీ ఇలాంటివన్నీ తినడానికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇలా దోశలో మిక్స్ చేసుకొని హాఫ్ కుక్ అయిన తర్వాత తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో క్యాబేజ్ కూడా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, తర్వాత మిర్చి, అండ్ తర్వాత ఉప్పు. సో దోశ బ్యాటర్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు ఉప్పు, ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా ఎంత ఇన్స్టెంట్ గా అయిపోయిందో మనకి ఇది. సో
ఇది కలుపుతుందాం అండ్ పాన్ కూడా ఆన్ చేసేద్దాం మనం. సో ఈలోపు పాన్ కూడా వేడవుతుంది కదా. ఇది ఇంకొంచెం సేపు మిక్స్ అయిన తర్వాత అంటే ఒక్క 5 minutes మనం అలా పక్కన పెట్టేసి తర్వాత దోశ వేస్తే చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం టైం పడుతుంది, ఈ లోపల మిక్స్ చేసుకుంటాను అండ్ పాన్ కూడా వేడవుతుంది. సో దోశ పిండి కూడా మనకి బాగా మిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని మనం దోశలా వేసుకోవచ్చు. సో అన్నీ మిక్స్ చేసాం కదా. దోశ అనేది మరీ థిన్గా రాదు, దోశ అనేది కొంచెం థిక్గానే వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం. సో దోశ వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. ఓకే, సో రెండు సైడ్లో కూడా మనం కాల్చుకుంటే క్యాబేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ చక్కగా ఉడుకుతాయి, అంటే చక్కగా మనకి బాయిల్ అవుతాయి, కుక్ అవుతాయి. సో ఇది రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. అండ్ తర్వాత పిండి అవన్నీ ఉంటాయి కదా, అవంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. చూసారు ఎంత ఇన్స్టెంట్ గా మనకి దోశ రెడీ అయిపోయిందో. అండ్ రెగ్యులర్ చేసుకునే దోశలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి ఎక్కడా మిస్ అవ్వదు. అంటే ఓన్లీ ఇన్స్టెంట్ గా రెడీ చేసాం కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దు, సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. సో చాలా మందికి క్యాబేజ్ నచ్చదు, క్యాబేజ్ కర్రీ కానీ ఇవన్నీ తినడానికి అంత ఇష్టపడరు. కాబట్టి మీరు నెక్స్ట్ టైం నుంచి ఇలా దోశలో యాడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దీన్ని మనం రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి, అప్పుడు ఈ క్యాబేజ్ అన్ని కూడా చక్కగా ఉడుకుతాయి. రెండు వైపులా కూడా మనం దీన్ని కాలుద్దాం. అండ్ దోశ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. బియ్యం కొంచెం ఎక్కువసేపు నానబెడితే మనకి పిండి రుబ్బేటప్పుడు ఆటోమేటిక్గా అది చాలా సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది పిండి అనేది. ఓకే, మనకి రెండో వైపు కూడా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో చూసారు కదా, ఇన్స్టెంట్ దోశ నిజంగా ఇన్స్టెంట్ గా రెడీ అయింది కదా. ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి, క్యాబేజ్ సన్నపోలో రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యాబేజ్ సన్నపోలోకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, క్యాబేజ్ 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, ఎండుమిర్చి 4, చింతపండు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, బెల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, గరం మసాలా 1/2 టీ స్పూన్. క్యాబేజ్ సన్నపోలో తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యంను నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని దోశ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, బెల్లం, చింతపండు, ఎండుమిర్చి కలిపి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో దోశ బ్యాటర్ను వేసుకుని పచ్చి కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయలు, క్యాబేజ్, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దోశ బ్యాటర్ను పాన్ పై దోశలా వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే క్యాబేజ్ సన్నపోలో రెడీ. క్యాబేజ్ సన్నపోలోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఈ దోశ మనం ముందు రోజు రుబ్బుకొని చక్కగా నెక్స్ట్ రోజు వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. అండ్ క్యాబేజ్ చెప్పా కదా, హాఫ్ కుక్ అయితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందని. సో లైట్ గా క్రంచీగా ఉంది. క్యాబేజ్ కూడా చక్కగా కుక్ అయింది. కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అయింది. చెప్పా కదా, బెల్లం స్వీట్నెస్ కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ దోశ కంప్లీట్ అన్ని టేస్ట్లు కూడా మనం ఫీల్ అవ్వగలం, అంత చక్కగా వచ్చింది. అండ్ అదిరిపోయింది దోశ. సో నార్మల్ గా మనం దీన్ని క్యాబేజ్ అన్నామండి, అంటే ఎగ్జాక్ట్ గా క్యాబేజ్ ఫ్లేవర్ అయితే లేదు. అన్ని టేస్ట్ కలిసిన తర్వాత చాలా బాగుంది. సో ఇది పెడితే ఈజీగా చిన్నపిల్లలు ఎవరైనా కూడా హ్యాపీగా టేస్టీగా కానిచ్చేస్తారు. మరి దీనికి కాంబినేషన్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే కోకోనట్ చట్నీ ఇవన్నీ రెగ్యులర్ గా చేసుకునేవే, కానీ దీనికి ఈ రోజు మంచి కాంబినేషన్ చేయబోతున్నా.
అదే రెడ్ చిల్లీ కోకోనట్ మలై చట్నీ. అది ఎలా రెడీ చేయాలి ఇప్పుడు నేను చేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. సో రెడ్ చిల్లీ కోకోనట్ మలైని రెడీ చేసేద్దాం. ఓకే, చెప్పా కదా కోకోనట్ అండ్ రెడ్ చిల్లీస్ అని. సో ముందుగా వాటిని చట్నీ చేసేసుకుందాం. అంటే మిక్సీ తీసుకొని మనం ఈ చట్నీ కూడా కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం అల్లం, తర్వాత వెల్లుల్లి, తర్వాత చింతపండు అండ్ తర్వాత కొబ్బరి అండ్ తర్వాత సాల్ట్ అండ్ తర్వాత మిర్చి. సో ఎండుమిర్చిని ముందే నానబెట్టుకొని ఉంచుకున్నా, అవి యూస్ చేద్దాం. సో చట్నీలోకి ఇవి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఫ్రెష్ క్రీమ్. సో మలాయి చట్నీ అన్నాం కదా, ఫ్లేవర్ రావడం కోసం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేద్దాం. సో ఇవన్నీ యాడ్ చేసి మనం వీటిని ఫస్ట్ చట్నీ రెడీ చేసేసుకుందాం. ఓకే, మనకి రెడీ అయిపోయింది. సో ఇన్స్టెంట్ దోశ అన్నాను కదా, ఇది కూడా ఒక రకంగా ఇన్స్టెంట్ చట్నీ అనండి. అంటే ఇది మనం చేసుకొని వెంటనే తినేస్తేనే చాలా బాగుంటుంది, నిల్వ ఉంచుకోవడానికి బాగోదు. సో చేసుకుని వెంటనే దోశ, ఇన్స్టెంట్ చట్నీ కూడా రెడీ చేసుకొని వెంటనే తింటే ఆహా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి సీజనింగ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టే. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో ఇందులో మనం రెడ్ చిల్లీ మిక్స్ చేసాం. సో స్పైసీగా ఉంటుంది. రెడ్ చిల్లీ కోకోనట్ మలై అన్నాం కదా, మలై అంటే ఏం లేదండి, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే దానికి ఒక కమ్మని టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. రెగ్యులర్గా కోకోనట్ చట్నీ చేసేటప్పుడు మీరు ఓన్లీ చింతపండు, రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ లేదా కోకోనట్ ఇవే యాడ్ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పా కదా ఈ క్రీమ్, ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆయిల్ మనకి వేడైంది. ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీరా, సో ఏ చట్నీ తీసుకున్నా సీజనింగ్ కంపల్సరీ. సీజనింగ్ ఉంటేనే చట్నీస్ అన్నిటికీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. సో పోపు అంతా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సో పోపు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇంగువ యాడ్ చేసుకుందాం. సో ముఖ్యంగా కొబ్బరి చట్నీ అంటే మనకి ఇంగువ మస్ట్ అండ్ షుడ్. అంటే కొంచెం ఇంగువ యాడ్ చేస్తేనే మనకి కోకోనట్ చట్నీకి టేస్ట్ తెలుస్తుంది. ఇంగువ అండ్ ఫైనల్ గా కరివేపాకు. సో ఇది లేకుండా ఏ చట్నీ కంప్లీట్ అవ్వదు, పోపు కంప్లీట్ అవ్వదు. సో కరివేపాకు కూడా వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. అండ్ ముందు చట్నీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చక్కగా పోపు రెడీ అయిపోయింది. ఇది కూడా చెప్పా కదా, చూసారా ఎంత ఇన్స్టెంట్ గా రెడీ అయిపోయిందో. మనకి చట్నీ కూడా టైం టేకింగ్ కాదు, చక్కగా ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతుంది. చెప్పా కదా, ఇది ఓన్లీ మీరు అప్పటికప్పుడు తినాలి అంటే వెంటనే తింటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో దీనిపైన పోపు వేసుకుందాం. అండ్ తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే అండ్ తినేటప్పుడు మొత్తం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది.
రెడ్ చిల్లీ కోకోనట్ మలాయ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. రెడ్ చిల్లీ కోకోనట్ మలాయ్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, అల్లం 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 4, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. రెడ్ చిల్లీ కోకోనట్ మలాయ్ చట్నీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, చింతపండు, పచ్చి కొబ్బరి, ఉప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి, ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్సీ పట్టుకొని చట్నీ రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీరా, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా ఒక బౌల్లో చట్నీ వేసుకొని పైనుంచి పోపు వేసి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే రెడ్ చిల్లీ కోకోనట్ మలాయ్ చట్నీ రెడీ. రెడ్ చిల్లీ కోకోనట్ మలాయ్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. కానీ చట్నీ ఒక్కటి టేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా దోస, క్యాబేజ్, సనాపోలో, దీంతో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఆబ్వియస్ గా రెండిటి కాంబినేషన్ బాగుంటుంది. ఆహా, ముఖ్యంగా ఇది తింటుంటే దోశ తింటున్నాం కదా, సో దోశ తింటున్నప్పుడు ఇందులో క్యాబేజ్ ఫ్లేవర్ అండ్ చట్నీ అయితే నిజంగా దోశలోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించిందండి. మళ్ళీ యాడ్ చేసాం అంటే క్రీమ్ యాడ్ చేసాం కదా, సో కొంచెం సాఫ్ట్గా, నెక్స్ట్ కమ్మగా ఉంది. దాంతోపాటు రెగ్యులర్ కోకోనట్ చట్నీలో అయితే మాత్రం అస్సలు లేదు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ ఈ దోశతో మనం చేసుకున్నాం కదా క్యాబేజ్ దోశ, దాంతో అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు డెఫినెట్ గా ట్రై చేసి తినాల్సిందే. అండ్ అబ్బా సూపర్, అద్దిరిపోయింది అనాల్సిందే. మరి చూసారు కదా, ఈ రోజు చక్కగా 2 వంటల్ని ఫాలో అయ్యారా? మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మీ ప్రియా మీ ముందుకు వస్తుంది మరో 2 కొత్త డిఫరెంట్ టేస్టీ వంటకాలతో. అంటిల్ దెన్, బై బాయ్.